వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. బలూచిస్తాన్ పాకిస్తాన్ యొక్క అసలైన జీవనాడి. పాక్పై కాశ్మీర్ పగ తీర్చుకోవడానికి భారత్ ముందున్న వ్యూహాత్మక సమయం. బలూచిస్తాన్ మళ్ళీ వార్తల్లో నిలిచింది. దురదృష్టవశాత్తు ఎప్పుడూ తప్పుడు కారణాల వల్లే అది వార్తల్లో ఉంటుంది. 1948 నుంచి పాకిస్తాన్ సైనిక ఆక్రమణ నుండి విముక్తి కోసం పోరాడుతున్న దేశం ఇది. బలూచిస్తాన్ నిరంతర దురదృష్టంలో అప్పటి స్వతంత్ర భారత ఫండింగ్ ఫాదర్స్ యొక్క పాత్ర ఉంది. బలూచిస్తాన్ ఒకప్పుడు కలాత్ సంస్థానంగా ఉండేది. దీని పూర్తి పేరు కలాతియే సేవా, అంటే సేవా కోట. బ్రహ్మాయి మాట్లాడే బలూచ్ ప్రజల పురాణ హిందూ వీరుడు సేవ పేరు మీద దీనికి ఆ పేరు వచ్చింది. బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచిపెట్టిన తర్వాత 27 మార్చి 1948న పాకిస్తాన్ సైన్యం ఆక్రమించే వరకు సుమారు 7.5 నెలల పాటు కలాత్ స్వతంత్రంగా ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. కాంగ్రెస్ నాయకత్వ నేరపూరిత నిర్లక్ష్యం వల్ల బలూచిస్తాన్ స్వేచ్ఛను కోల్పోయింది. పాకిస్తాన్ ఆక్రమణను తప్పించుకోవడానికి కలాత్ ఖాన్ భారతదేశంతో విలీనం కావాలని కోరుకున్నారు. కానీ నెహ్రూ మరియు భారత వ్యవస్థాపక నేతల దూరదృష్టిలేమి, అసమర్థత వల్ల అది సాధ్యపడలేదు. ఇక 1948లో పాకిస్తాన్ కాశ్మీర్లో యుద్ధం చేస్తున్న సమయంలో కలాత్ ఖాన్ విలీనం కోసం భారతదేశాన్ని వేడుకుంటున్నారు. మార్చి 1948లో ఆయన మీర్ బిజెంజోతో సహా తన అగ్రనేతలను ఢిల్లీకి పంపారు. వారు అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ని కలిసి స్వతంత్ర బలూచిస్తాన్ కోసం భారత మద్దతు కోరారు. కానీ ఆజాద్ వినడానికి నిరాకరించాడు. అది 27 మార్చి 1948. ఆ రోజు ఆల్ ఇండియా రేడియోలో వచ్చిన ఒక ప్రకటన బలోచ్ ప్రజల తలరాతనే కాదు, భారతదేశ భవిష్యత్తును కూడా మార్చేసింది. రాష్ట్రాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి విపి మీనన్ పత్రికా సమావేశాన్ని ఉటంకిస్తూ ఆ వార్త ఇలా చెప్పింది. కలాత్ విలీనాన్ని అంగీకరించాలని ఖాన్ ఒత్తిడి చేస్తున్నారని మీనన్ వెల్లడించారు. అయితే భారత్కి దాంతో ఎలాంటి సంబంధం ఉండదని ఆయన స్పష్టం చేశారు. మరుసటి రోజే సర్దార్ పటేల్ అటువంటి విన్నపం ఏది ఖాన్ నుండి అందలేదని ఖండించారు. మళ్ళీ మార్చి 30, 1948న ప్రధాని నెహ్రూ కూడా మీనన్ చెప్పిన మాటలను తీవ్రంగా ఖండించారు. ఖాన్ కూడా ఆ నివేదికను తోసిపుచ్చారు. కానీ అప్పటికే బలూచిస్తాన్ తలరాత ముగిసిపోయింది. భారత నేతలు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్న తరుణంలోనే మార్చి 27, 1948న పాకిస్తాన్ సైన్యం కలాత్పై దాడి చేసింది. ఖాన్ను బలవంతంగా పాకిస్తాన్ రాజధాని కరాచీకి తీసుకువెళ్లి విలీన పత్రంపై సంతకం చేయించారు. అప్పటికే పాకిస్తాన్ నౌకాదళం పస్ని మరియు జివానీ తీర ప్రాంతాలకు చేరుకుంది. అప్పటి భారత పాలకులు ఎంతటి ఘోరమైన తప్పు చేశారు. మాజీ రాచి విక్రమ్ సుధు ఫిబ్రవరి 2006లో ఒక వ్యాసంలో ఆవేదనను వ్యక్తం చేస్తూ ఢిల్లీలోని కొత్త పాలకులు కాశ్మీర్ మరియు హైదరాబాద్ అంశాల్లో ఎంతగా మునిగిపోయారంటే సార్వభౌమ బలూచిస్తాన్ యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతను గుర్తించలేకపోయారని రాశారు. పాకిస్తాన్ సైన్యం కలాత్ని ఆక్రమిస్తుంటే భారత్ మౌనంగా ఉండిపోయింది. లార్డ్ మౌంట్ బాటన్, మహాత్మా గాంధీ, నెహ్రూ లేదా మౌలానా ఆజాద్ బలూచిస్తాన్ అత్యాచారం గురించి ఏమాత్రం మాట్లాడలేదని మరో భారతీయ పండితుడు దీపక్ బాసు పేర్కొన్నారు. 1948లో కాంగ్రెస్ నాయకత్వం ప్రతి విషయాన్ని తప్పుగా అంచనా వేసి నేరపూరితమైన రాజనీతి జ్ఞాత లోపాన్ని ప్రదర్శించడం విచారకరం. ఒకవేళ వారు కలాత్ ఖాన్ మాట విని ఉంటే కాశ్మీర్లో జిహాదీ సంభవించి ఉండేది కాదు. అసలు కాశ్మీర్ సమస్యే ఉండేది కాదు. ఉపఖండం యొక్క తలరాత మరోలా ఉండేది. బలూచిస్తాన్ పరిమాణం మరియు సంపద దాదాపు జర్మనీ దేశమంత పరిణామంలో ఉంటుంది. యునైటెడ్ కింగ్డమ్ కంటే 40% పెద్దది. పాకిస్తాన్ భూభాగంలో బలూచిస్తాన్ 44%, తీర ప్రాంతంలో 70%, పశు సంపదలో 49% కలిగి ఉంది. కానీ పాకిస్తాన్ జనాభాలో ఇది కేవలం 3.6% మాత్రమే. ఈ ప్రాంతం చమురు, గ్యాస్, రాగి, ఇనుము, బొగ్గు మరియు బంగారం వంటి సహజ వనరులతో అపారంగా అలరాలుతుంది. ఇంతటి భారీ వనరులు ఉన్నప్పటికీ ఇది పాకిస్తాన్లో అత్యంత పేద మరియు వెనుకబడిన ప్రాంతం. మెజారిటీ ప్రజలకు విద్యుత్, గ్యాస్ లేదా తాగునీటి సౌకర్యం కూడా లేదు. మరి భారత్ ఏం చేయాలి? భారతదేశం బలూచిస్తాన్కి భౌతికంగా మరియు దౌత్యపరంగా సాధ్యమైన అన్ని విధాలుగా సహాయం చేయాలి. ఇది భారతదేశ వ్యూహాత్మక ప్రయోజనాలకు మరియు రక్షణకు అత్యంత అవసరం. గుర్తుంచుకోండి, ఒకవేళ బలూచిస్తాన్ చేజారితే పాకిస్తాన్ ఆట ముగిసినట్టే. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తూనే ఉందండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్.
కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక అమ్మాయి కలకు సహకారం అందించినట్టు అవుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.